అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్. నిరుద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం జారీ చేసిన 5089 టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరో 4800 టీచర్ పోస్టులు, 2000 స్పెషల్ టీచర్ పోస్టులు, 1000 మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు జతచేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండటం, టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేనందున వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ఆలోఫే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో విద్యాశాఖ పదవీ విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం 3800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. వాస్తవానికి వారందరూ 2021లోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును 3 ఏళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించింది. మరోసారి సీఎంతో చర్చించి తుది ఆమోదం. గత ఏడాది ఆగస్టులో 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. అందుకే పాత నోటిఫికేషన్కు సుమారు మరో 5000 ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కారు భావిస్తుంది. లోకసభ ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల సిడబ్ల్యూఎస్ఎన్కు బోధించేందుకు దాదాపు 1500 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను కూడా భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని, తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని మెగా డిఎస్ వేయాలని నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు. ఎస్సీఆర్టీ ప్రక్షాళన. డిప్యుటేషన్లు రద్దు చేసిన ప్రభుత్వం 10 నుంచి 20 ఏళ్ల వరకు అక్కడే తిష్ట వేసిన 55 మంది టీచర్లు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డిప్యుటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 నుంచి 55 మంది ఉపాధ్యాయులు డిప్యుటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖలో ఎస్సీఆర్టీపై అనేక విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నోటిఫికేషన్లు, రాత పరీక్షలు లేకుండా వర్క్ డిప్యుటేషన్, ఓరల్ డిప్యుటేషన్ పేర్లతో సుమారుగా 55 మంది ఉపాధ్యాయులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వీరంతా 10 నుంచి 20 ఏళ్ల నుంచి అక్కడే పాతుకుపోయారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన వారేనని సమాచారం. నాటి కొంతమంది మంత్రులు సీఎంఓ సిఫార్సులతో ఏళ్ల నుంచి పాఠశాలల్లో విధులు నిర్వహించకుండా
ఇక్కడే పాతుకుపోయారనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా 5 ఏళ్లకు మించి ఎక్కువ రోజులు డిప్యుటేషన్పై ఉండొద్దు. కానీ వీరంతా ఏళ్ల తరబడి ఎస్సీఆర్టీలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ డిప్యుటేషన్లను రద్దు చేసి కొత్తగా నియామకాలను చేపట్టాలనే భావనలో ప్రభుత్వం ఉంది. ఇటీవలే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఎస్సీఆర్టీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో ఆయన దృష్టికి డిప్యుటేషన్ల అంశం వెళ్ళింది. ఈ క్రమంలోనే అక్కడ పనిచేసే వారి డిప్యుటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిప్యుటేషన్లపై ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికే పోవాల్సి ఉంటుందని ఓ విద్యాశాఖ ఉన్నతాధికారి తెలపడం జరిగింది. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. గవర్నర్ ఆమోదం కోసం వెయిటింగ్. 10 రోజుల క్రితమే మొదలైనటువంటి కసరత్తు. ఐపీఎస్ ఆఫీసర్ పైనే సర్కారు ఆశలు. ప్రభుత్వ ఆలోచనను ముందే చెప్పినటువంటి దిశపత్రిక. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు సచివాలయం నుంచి రాజ్భవన్కు ప్రతిపాదనలతో కూడినటువంటి ఫైల్ వెళ్ళినట్లు సెక్రటేరియట్ వర్గాలు పేర్కొన్నాయి. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత లాంఛనంగా ప్రకటన వెలువడనుంది. గత ప్రభుత్వ హయాంలో కమిషన్లో క్రమశిక్షణ గాడి తప్పడం, పనిచేసే సిబ్బందిపైన పర్యవేక్షణ కురవడంతో ప్రశ్నపత్రాల లీకేజీ విద్యార్థులు, నిరుద్యోగులను అయోమయంలో పడేసింది. దీంతో పోలీస్ శాఖలో ఉండే డిసిప్లైన్ను కమిషన్లో కూడా అమలు చేయడానికి మొత్తం మెకానిజాన్ని గాడిలో పెట్టేందుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వైపు ఆలోచిస్తున్నట్లుగా ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.